ఈరోజు దొండకాయ ఉల్లిపాయ వేపుడు చేస్తున్నానండి నేను. ఇందులో విశేషం ఏమీ లేదు, కాకపోతే ఈరోజు నేను ఇది చేస్తున్నానని. ఇలా ముక్కలు ప్యాన్లో వేసేసుకుని తగినంత ఉప్పు పసుపు వేసుకుని మూత పెట్టుకుంటే దొండకాయ తొందరగా మగ్గుతుందండి. ఈరోజు టమాటో పప్పు కూడా చేశానండి, రసం పెట్టాను. పప్పులో ఆఖరణ ఇలా పైన కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది టమాటో పప్పులో. మళ్ళీ మామిడికాయ పప్పులో బాగుండదు. దొండకాయ వేగుతోందండి, కొంచెం సేపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇదిగోనండి, ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు కాసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇదిగోనండి, ఉల్లిపాయతో సహా వేగిపోయింది. చక్కగా సిమ్లో పెట్టి వేయించుకుంటే రంగు కూడా మారదు, అలా చక్కగా గ్రీన్గానే ఉంటుంది. బెండకాయనా అంతే. ఇప్పుడు కారం వేసేసుకుంటాను. ఇదిగోనండి, ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఫ్రై అయిపోయింది. ఈరోజు నా సింపుల్ వంట దొండకాయ ఫ్రై, టమాటో పప్పు, రసం. ఉంటాను, మీ విజయాపన్నాల.